మీరు అన్నట్టుగానే ఉత్తర భారతీయ మీరు ఒక్కరే అంటారు అట్లా, ఎందుకో నాకు అర్థం కాదు. కానీ సరే, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారుల నేతృత్వం గుమా ఓకే. సో మరి ఏపీ, మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ మన ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సో వీళ్ళకి మంచి హోప్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ గతంలో లాగా దెబ్బేసినట్టు ఇప్పుడు మరేం దెబ్బేరని ఏమైనా నమ్మకాలు ఉన్నాయంటారా? లేదండి, మీరు విశ్వాసం పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ మీద మనం విశ్వాసం దాన్ని భంగపరచదు. మనకు దెబ్బేసే దాంట్లో గ్యారంటీకి దెబ్బేస్తుంది. దాంట్లో నమ్మకం పెట్టుకోమన్నారా? అది దాంట్లో గ్యారంటీ పెట్టుకోండి. ఓకే ఓకే. నమ్మక ద్రోహం నయం వచ్చిన కాపీ అడ్రస్ కొని ఉత్తర భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు, వాజ్పేయి గారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ అదేసార్లు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ నేను అనలేను. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మన సుపీరియర్ ప్రధానమంత్రి గారు అదానీ గారి నేతృత్వం సాగుతున్న ఈ దీంట్లో వాళ్ళ అనుగుణులు దాంట్లో సాగుతున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ మాత్రం తీరని అన్యాయం ఖచ్చితంగా చేస్తారు. పైకి మాత్రం ఆ బాధ పెట్టుకోలేదు, పాత ఉంది కదా, ఎప్పుడో 2012లో అయింది. అదేదో ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ మొదలుపెట్టి అది చేస్తున్నాం. అమరావతికి ఏదో చేసాం 2-3 తప్ప. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇన్సెంటివ్స్ అండి. 100% ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రాయితీలు రావాలి. హోదా అనేది సాధ్యం కాదని చెప్పేవాళ్ళు, విభజన హామీలు అవసరం లేదని చెప్పేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ద్రోహులు నీచులు అంటున్నారు. ద్రోహులు నీచులు, విభజన హామీలు ఇంకా అవసరం ఉందనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పెను శాపం. వీళ్ళు చెప్పి గుజరాతీ బంద్ చేసుకోమండి, వెళ్ళి గుజరాతీ భాషలో అక్కడ బంద్ చేసి బందీ శాన పెట్టుకోమనండి. అందువల్ల నేనేం కోరుకుంటున్నానంటే, అలా లేకపోతే ఇంకోటి కానీ గుజరాతీ దేశమో గుజరాతీ కాంగ్రెస్ అని పెట్టుకోమనండి, ఇబ్బంది లేదు. ఎవరి పార్టీలో, ఎందుకంటే ప్రతి పార్టీలో వాళ్ళకి బంద్ చేసేవాళ్ళు ఉన్నారు. అందుకనే ఒకటే కోరుకుంటున్నాను నేను, డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవరిబడి. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మంచి అవకాశం వచ్చింది. 18 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎవరికి అదదైన ఉత్తర భారతీయ జనతా పార్టీ. వీళ్ళకి ఏం పదవులు ఇచ్చారో, గాలి మోటార్ల శాఖ ఒకటేమో వాళ్ళ దగ్గర డిప్యూటీ స్వతంత్ర శాఖ కూడా లేని ఒక శాఖ చంద్రశేఖర్ గారికి, ఆయనకో రామ్మోహన్ రెడ్డి గారికి. శ్రీనివాస వరం గారికి మాత్రం పరిశ్రమ శాఖ ఇచ్చి దగ్గర పెట్టుకున్నారు. ఆయన వల్ల సాధ్యం అవుతుంది అనుకుందాం. కిషన్ రెడ్డి గారు మీకు చెప్పారు గనుల శాఖ ఇచ్చారని. కానీ జేడీఎస్కి ఎంతమంది ఉన్నారండి? 2 ఉన్నారు. కేంద్ర క్యాబినెట్ వచ్చింది. హిందుస్థాన్ వికాస్ మంచికి ఎంతమంది ఉన్నారని మాంజీ గారు ఒకే ఒక ఎంపీ, ఆయన కేంద్ర క్యాబినెట్లో స్థానం. సహాయ శాఖ మంత్రి స్వతంత్ర హోదా కాదు, డైరెక్ట్ కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి 18 జనసేనకి 2 సభ్యులు ఉన్నారు. అందులో బాలశౌరి గారు సీనియర్ కదండి, 3వసారి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు కదా. ఏ విధంగా తక్కువ ఆయనకి? ఎందుకు రాకూడదు? ఈ నేపథ్యంలో నేను ఖచ్చితంగా జనసేనకిను జేడీఎస్కి తేడా ఏంటి? ఆయన మాజీ ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ పెట్టండి. ఆయన మైసూరులోని మాండ్యాల ప్రాంతానికో లేకపోతే పాత మైసూరు ప్రాంతానికో ఆయన బాగుంటారు. కళ్యాణ్ గారిని మీటింగ్ పెడితే మైసూరులో కాదు, మైసూరులో కూడా ఆయన 25,000 మంది వస్తారు. కళ్యాణ్ బాబు గారికి మంచి వాళ్ళు ఉంది. దురదృష్టం ఏంటంటే దిక్కుమాలి అడ్వైజర్ పెట్టి ఉత్తర భారతీయ జనతా పార్టీ నెడుతున్నారు తప్పితే, అదరే దమ్ముడిని నిలబడితే తెలుగు 2 రాష్ట్రాలని తిరిగి దమ్మున్న వ్యక్తిగా హక్కులకు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని గళం ఎత్తారు. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. చూస్తూ ఉంటారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏదండి ఇప్పుడు ఒకవేళ ఇలాంటి అన్యాయం జరిగితే ఆయన సంగతి నాకు తెలియదు కానీ మిగతాది మాత్రం చెప్తున్నాను. కేంద్రంలో మనకు న్యాయం జరగట్లేదు, జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ బీ టీం పెట్టుకోవడానికి అదానీ గారు అనే కంపెనీ రెడీ చేశారంట. అది 2/3 మెజార్టీ కింద ఆయన చీల్చేయటానికన్నా లేదంటే ఇంకో దానికన్నా సరే వాళ్ళు ప్లాన్ చేశారంట. ఒక్కసారి ఆప్షన్ బ్యాకప్ పెట్టుకోగానే వీళ్ళని ఆడుకోవడానికి తీసుకుంటారు. ఆల్రెడీ ఆపరేషన్ బిర్డా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేయడానికి గత 5 సంవత్సరాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మొండిగట్టం కాబట్టి ఆ పార్టీని లేదు బూత్ స్థాయి నుంచి నిర్మించిన వ్యక్తిత్వం నిలబెట్టుకుంది కాబట్టి పార్టీకి ఎన్టీఆర్ గారు అభిమానులు ఒకటి నిలబడిపోయిందండి. అలాంటిది టకేల్మని వాళ్ళు వైకాపా పడిపోయిన తర్వాత ఏదో పార్లమెంట్లో 15 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 39 మంది నిలబడుతున్నాయో కానీ అది నిలబడటానికి సస్టైనబిలిటీ లెవెల్ తిరిగి పోరాడటానికి ఫినిక్స్ దాకా పోరాటం చెప్తే చాలా కష్టం అవుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం కుదిలేపోయి ఎక్కడేంటో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో అరెస్ట్ చేసిన దాంట్లో కేంద్రంలో ఉన్న సుపీరియర్ ప్రధానమంత్రి గారు అదానీ గారు అండ్ కంపెనీ హస్తం లేదంటారా మీరు? డెఫినెట్గా మీరు ప్రజలు మీరు కనుక్కోవచ్చు. అందువలన నా ఉద్దేశం ఏంటంటే స్పష్టంగా ఇవాళ అందరూ కలిసి ఏకం అవ్వాలి. నేను అఖిలపక్షం పిలవాలి. జనసేనలో ఉన్న ప్రముఖ నేత కూడా నాతో టీవీ మాధ్యమంగా అందరూ మేము చర్చలో పాల్గొని మాట్లాడతాం. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా అఖిలపక్ష కమిటీ వేయాలంటాం. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల ప్రత్యేక హోదా మీద మనం అడుగుదామండి. మేము వీఆర్ ఫర్ దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ నా తెలుగు బిడ్డగా ఆయన స్పిరిట్ అది. లోకేష్ గారు కూడా మాట్లాడారు, విభజన హామీల గురించి మాట్లాడుతుంది. ఫైట్ చేస్తాం, నేను కూడా ఫైట్ చేయమని ఇమీడియట్గా ఎందుకండి, మొన్నే అయ్యింది, అలయన్స్ అయింది, వచ్చారు, నెమ్మదిగా రిక్వెస్ట్ చేసి సాధించింది. బట్ దిస్ గోల్డెన్ అవర్ అండి. ఒక్కసారి గౌరవ
మన సుపీరియర్ ప్రధానమంత్రి ఆదాని గారి బ్యాచ్ ఒకసారి మెజార్టీలోకి వచ్చేస్తే మన లెక్చర్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 months మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇవాళ మనం రిక్వెస్ట్ చేస్తారా, బతిమాలతారా, నేను దెబ్బలాట పంటలా. వెళ్ళి మీరు హోదా విభజన హామీలో వచ్చే రాయితీలు, గుజరాత్కి గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు తెచ్చుకోండి. ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ప్రతి ఇక్కడ కుర్రాళ్ళు అద్భుతమైన యువ శక్తి ఉందండి. వాళ్ళు దేశానికి మార్గదర్శనం చూపించే కెపాసిటీ ఉంది. వాళ్ళ తెలంగాణకు కూడా విభజన హామీలు అమలు చేస్తే ధైర్యంగా వాళ్ళు నిలబడి తెలుగు జాతి 14 కోట్ల మంది నిలబడతారు. కానీ ఆపరేషన్ బిరడా కార్యక్రమం పెట్టిన తర్వాత ఇవాళ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగబోతుంది. కానీ పవన్ మేరా సాథ్ హై, పవన్ సునామీ హై ఇదే చెప్పాడు. సునామీ కాదనా, అందే తుఫాన్ అదే. ఆయన డెఫినెట్గా ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, చంద్రబాబు నాయుడు గారిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడతారు, పవన్ కళ్యాణ్ గారిని పెట్టి రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారిని కొడతారు. రాసుకోండి. సో కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు లేదా నాకు తెలియదు. ఐ డోంట్ బికాస్ ద రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో. బట్ వీళ్ళకన్నా వాళ్ళు దుర్మార్గంగా భార్య భర్త మీద పుల్ల పెట్టేవాళ్ళు ఉంటే బీజేపీ వాళ్ళు ప్రపంచం మీద మాత్రమే పుల్ల పెట్టే కంపెనీ ఉందండి. వాళ్ళకి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ షిప్ లాగా పెద్ద అగ్గిపేళ్ళ తయారీ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళతో. దానికోసం చెప్పే దక్షిణాది మీద దండయాత్ర. దక్షిణాది నా దేశం కాదు, ఇండియన్స్ మేము, ఈ దేశం మూలవసం దక్షిణాది మీద దండయాత్రని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారిని లాస్ట్ బాల్ ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద ఆయన కూడా మాట్లాడారు. మీకు పంపిస్తాను దక్షిణాది మీద దండయాత్ర అంటే ఎవరి మీద దండయాత్ర చేస్తారండి? నా తెలుగు జాతి ప్రజల మీద దండయాత్ర చేస్తారా? తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం మీరు డైరెక్ట్గా రైట్ రాయల్గా ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు ఇచ్చి మిగతా 9 సంవత్సరాల నుంచి చేసిన అన్యాయాన్ని బడ్జెట్లో నమ్మక ద్రోహాన్ని సరిచేసి మీరు అధికారంలోకి రండి. తప్పే ఉందండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టి మతాన్ని వాడుకుని, కులాలను వాడుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టి, ఒకళ్ళని తగ్గించి, ఒకళ్ళు పెంచి తిట్టించుకుని పైన సిద్ధిరాసంగా కాళ్ళ మీద కాలేసుకుని చూసే పద్ధతి మాత్రం మంచిది కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ అవేక్, అరైజ్. నిజంగా ఎందుకంటే ఇప్పుడు నా గతంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చి ఇంత మట్టేసి ఇంత నీళ్ళేసి వెళ్ళిపోయిన పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతాయా అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు. నిన్న ఆయన ఎన్డీఏ సభ అండి, మంత్రులు గ్రూప్ ఫోటో పెట్టండి మీ దగ్గర ఉంటాడు. ఎవరన్నా ఏ మంత్రి అన్నా గ్రూప్ ఫోటో ఎక్కడితో తీయించుకుంటారు? గవర్నర్, ముఖ్యమంత్రి గారితో తీయించుకుంటారు. నేను ఆయన 10 గ్రూప్ ఫోటోలు ఎత్తికాను. ప్రధానమంత్రి గారికి ఏంటి సంబంధం? వచ్చాడు గౌరవంగా ఫోటో దిగారు, ఆయన అయిపోయింది. ఏంటండి నేను ఆయన చేసిన ఆయన షో ఏంటి? 0.5 ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి 0.8 తగ్గిపోయి 0.5 ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేయించి జగన్మోహన్ రెడ్డి గారిని 6 సీట్లు ఇవ్వని చెప్పి 3 సీట్లు ఆయనకి డమ్మీ క్యాండిడేట్లో లేదా మామూలుగా ఎక్కువ కొన్ని మంచి క్యాండిడేట్ పెట్టినా మిగతా సాయం చేయకుండా పక్కన పెట్టి సీట్లు ఎగ్గించుకుని ఇవాళ చేసింది ఏంటండి? ఇవాళ 0.5 ఉన్న 25% సీట్లు తెచ్చుకున్నారు, ఎంపీ సీట్లు.